ప్రైజ్ ద లార్డ్. మీరంతా బాగున్నారా? దేవుని అత్యంత కృపను బట్టి, ఆయన శ్రేష్టమైన మహదైశ్వర్యమును బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాం. ఆ విధంగా మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకును మీరు ప్రార్థిస్తున్నారని నమ్మి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన ద్వారా మనము పరిచర్యను ప్రారంభిస్తాం. ప్రార్థన. ప్రేమగల ప్రియమైన తండ్రి, నమ్మకమైన దేవా, శ్రేష్టమైన నీ నామం కొరకే మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గత కాలమంతా మమ్మల్ని కరుణించారు, నీ కృపతో కాపాడారు, భద్రపరిచారు. అనేకమైన క్లిష్ట పరిస్థితుల గుండా మా జీవితం నడిచినప్పుడు నీ గొప్ప కరుణా వాత్సల్యత మాకు తోడుగా ఉంచారు. నీ దయన మేడల కనుపరిచారు. నీ సన్నిధి ముఖకాంతి మాపై ప్రకాశింపచేశారు. నీ ఉదయ కాంతితో మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. వాటన్నిటి బట్టి కూడా నిండు హృదయంతో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. 2020 మే 31 చివరి పునరుత్థాన దినములో నీ సన్నిధిలో చేరినట్లుగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తుతిస్తూ ఉన్నాం. ఈ దిన పరిచర్యలో మీ ఆత్మను మాకు తోడుగుంచండి. నీ లేఖనములు మా కొరకే విరిచి వడ్డించండి. దేవా, నిన్ను గూర్చి గానం చేసినప్పుడు సంతోష హృదయలమాయ్ నిన్ను గూర్చి పాడునట్లు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సర్వలోకంలో ఉండే సార్వత్రిక సంఘములను, నీ దాస్తులను, పరిచారకులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధులను నీ పాందులు ఎత్తుపడుతున్నాం. అందరినీ కరుణిస్తున్నారని నమ్మి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం. ఎవరు ఏ అక్కర్లో ఉన్నారో, ఎవరు ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ కూడా నీ పాందులు ఎత్తుపడుతున్నాం. ప్రస్తుతము ప్రపంచము కొంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా భారతదేశం కూడా కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా కొనసాగుతూ ఉంది. దయతో మా ప్రియులైన వారిని మీరు కరుణించండి. నీ కటాక్షం నీ ప్రజలపై ఉంచండి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. నీ ఆత్మచేత వారిని నడిపించండి. ఘనత మహిమా ప్రభావం నీకు ఆరోపిస్తూ తలవంచి నీ ప్రియపాదము దాడుచు యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి దినమై వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మనం పాట పాడుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం. ఆయన కీర్తి నా నోటను, ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోటను, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. నే స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారినా, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. నే స్తుతించుట మానను. అవమానం ఎంతైనా నా
వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, నే స్తుతించుట మానను. చదువులే రాకున్నా ఓటమి పాలైనా, ఉద్యోగం లేకున్నా భూమికే బరువైనా. చదువులే రాకున్నా ఓటమి పాలైనా, ఉద్యోగం లేకున్నా భూమికే బరువైనా. నా ఎడల నీ తలంపులు ఎంతో ప్రియములు, నా ఎడల నీ తలంపులు ఎంతో ప్రియములు. నీవు ఉద్దేశించినది నిష్ఫలము కానేరదు, నీవు ఉద్దేశించినది నిష్ఫలము కానేరదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, నే స్తుతించుట మానను. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు, సమస్తమును సమకూడి మేలుకై జరుగును. యేసుని సారూప్యము నేను పొందాలని, యేసుని సారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై, అనుమతించినాయి విలువైన సిలువకై. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, నే స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. దేవుని వాక్యాన్ని వినకపోరం బైబిల్ కోరస్ పాడుకుందాం. భలే భలే మాట బంగారు మాట అనే కోరస్ను పాడుకుందాం. భలే భలే మాట గారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట గారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట.
సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను. దేవుని వాక్యాన్ని తెరచి మీరు కూడా నాతో కలిసి బైబిల్ను చూడడానికి శ్రద్ధ వహించమని మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం మొదటి 3 వచనాలు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. వర్తమానం కొరకే ప్రార్థిస్తాం. ప్రేమగల ప్రియమైన తండ్రి, నమ్మదైన దేవా, నీ శ్రేష్టమైన నామం కొరకే వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మా పితరుడు, దైవజనుడు, గొప్ప రాజుగా పిలువబడిన దావీదు కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండని పలుకుతా ఉన్నాడు. నీ వర్తమానము, నీ మహిమ ఐశ్వర్యంలో నుండి మా కొరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుని కరుణించమని మనవి చేస్తా ఉన్నాను. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారికి దీవెనకరమైనవిగా, ఆశీర్వాద కారణమైనవిగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆరాధనాత్మత నింపమని మనవి చేస్తూ ఉన్నాం. ఘనత మహిమా ప్రభావం నీకు ఆరోపిస్తూ తలవంచి నీ ప్రియమైన పాదం ముద్దాడుచు యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. ఆరాధన కొరకు ప్రభు యొక్క సన్నిధిలో ఆయన వైపు ఎదురు చూస్తాం. దైవజనుడైన దావీదు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అంటున్నాడు. ఎల్లప్పుడూ తన జీవితంలో ఎన్నో బాధ్యతలు, ఎన్నో భారములు, తాను బాల్యదశ నుండి కూడా ఎన్నో కష్టకరమైన అనుభవాలు తన యొక్క జీవితంలో కలిగినవాడు. ఇన్ని బాధ్యతల్లో కూడా తాను అధికమైందిగా తలంచింది ఏమంటే యెహోవాను సన్నుతించడం. అదే సమయంలో ఆ సన్నుతించే సమయాన్ని ఏమని జ్ఞాపకం చేశాడంటే ఎల్లప్పుడూ. ఎందుకు ఎల్లప్పుడూ యెహోవాను ఆయన సన్నుతించగలుగుతున్నాడు? నిత్యము దేవుని కీర్తి ఆయన నోట ఉండడానికి గల కారణమేమి? మనం పాట పాడుతూ ఉంటాం, ఎల్లప్పుడూ 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 సంతోషము యేసు నాతో కూడా ఉన్నందున. బహుశా దావీదు యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవము ఇదే ఉంటుందని నేను నమ్ముచున్నాను. యేసు తనతో ఉన్నాడు, దేవుడు తనతో ఉన్నాడు, దేవుడు తనకు తోడై ఉన్నాడు, దేవుని చేత నడిపించబడుతూ వచ్చాడు, దేవుని చేత పాలించబడుతూ వచ్చాడు. అందుచేతే ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించే ఆధిక్యతను దావీదు కలిగి ఉన్నాడు. అదే సమయంలో నిత్యము ఆయన కీర్తి, ఆయన మహిమ, ఆయన ఘనత, ఆయన ఔన్నత్యము దావీదు నోట ఉండడం అనే ప్రక్రియ ఎంతో ఆశీర్వాదకరమైంది. అందుకే అంత ధైర్యముగా కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనంలో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని చెప్పగలుగుతా ఉన్నాడు. ఈ సమయంలో మన జీవితంలో కూడా ఈ శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి ఉండడానికి ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. మనం ఏదో అప్పుడప్పుడు అక్కడక్కడ మనకు తోచిన సమయంలో, మనకు సాగిన సమయంలో ప్రభువును సన్నుతించడం అనేది ఆరోగ్యకరమైన సంగతి కాదు. మనము కూడా ఆయన చేత కనికరించబడిన తరువాత, రక్షించబడిన తరువాత, నూతన జన్మానుభవం కలిగి ఉన్న తరువాత మనం ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించవలసిన ఆధిక్యతను కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కష్టములలో, నష్టములలో, ఇరుకులలో, ఇబ్బందులలో, చేదైన అనుభవాల్లో మనము సహించలేనివి, మనం భరించలేనివి మనపై పడినప్పుడు కూడా ప్రభువును సన్నుతించే ధన్యత మనకెంత అవసరంగా దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. అందుచేత ఈ సమయంలో ఈ విలువైన వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను పాడిన పాట కూడా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును, నేను ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఈ శ్రేష్టమైన మాటలు మనం పాడిన పాటలో జ్ఞాపకం చేయబడతా వచ్చినాయి. అదే సమయంలో ఆయన ప్రభువును స్తుతించడానికి గల కారణం ప్రభువును బట్టి ఆయనకు అతిశయం ఉండింది.
ఎంత అతిశయం అంటే అందుకని 2వ వచనంలో అంటున్నాడు, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. అతిశయం అనే మాట మనుష్యునికి ఉన్నటువంటి ఉన్నత స్థానాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి తమకున్న సదుపాయాలను బట్టి అతిశయం, కొంతమందికి తమకున్న ఉద్యోగాల బట్టి అతిశయం, కొంతమందికి తమకొచ్చే రాబడిని బట్టి అతిశయం, కొంతమంది తమ యొక్క కులాన్ని బట్టి అతిశయం, కొంతమంది తమకున్నటువంటి మర్యాదలు బట్టి, గౌరవ మర్యాదలు బట్టి అతిశయం. ఈ విధంగా అతిశయాలు ఎన్నో ఉన్నాయి. రాజైన దావీదు అతిశయించడానికి కూడా తనకెన్నో కారణాలు ఉన్నాయి. ఎందుకంటే దావీదు ఆయన మహారాజుగా పిలువబడుతున్నాడు. ఆయన అతిశయించడానికి అది చాలు. కానీ తన అతిశయం అది కాదు. తన అతిశయం దానిగా ఆయన చేసుకోలేదు. కేవలం యెహోవాను బట్టి తాను అతిశయిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. 24వ వచనం గమనించండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని వాక్యంలో రాయబడిన ఈ సందర్భాన్ని మీరు ఆలోచించారా, గమనించారా? జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. మరి అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలా? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడు. బహుశా దావీదు యొక్క అనుభవం ఇదే. తనకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి, తనకున్న శూరత్వాన్ని బట్టి, తనకున్న బలమును బట్టి తను అతిశయించిన వాడు కాడు. తన అతిశయము యెహోవా. ఇది ఎట్లాగ యెహోవా అంటున్నాడు? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే. బహుశా ఈ శ్రేష్టమైన పరిశీలన దావీదుకు ఉండింది. ఈ శ్రేష్టమైనటువంటి పరిశీలన దావీదుకున్న కారణం చేత తాను యెహోవాను బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. అందుకే ఎల్లప్పుడూ సన్నుతించగలిగాడు. నిత్యము దేవుని కీర్తి తన నోట ఉండగలిగింది. దేవుని ప్రజలారా, మనము కూడా ప్రభువును బట్టి అతిశయించాలా, ప్రభువును బట్టి ఆనందించాలా, ప్రభువును బట్టి గర్వించాలా, ప్రభువును బట్టి మన యొక్క జీవితంలో ఆనందిస్తూ సంతోషిస్తూ సాగిపోవాలా. మన పితరుడైన దావీదు అదే శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఇంకా దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు కీర్తనల గ్రంథంలో 20వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. గమనించారా? కొందరు, అందరూ కాదు, బైబిల్ చెప్తా ఉంది కొందరు రథములను బట్టియు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. దావీదుకు కూడా రథాలున్నాయి, గుర్రాలున్నాయి, చాలా కాల్బలం ఉంది, బలమైన వ్యక్తులు తన వెనకాలన్నారు. కానీ వారెవరూ అతని అతిశయం కాదు. కేవలం దేవుని కృప మాత్రమే, దేవుని బట్టి మాత్రమే. అందుకనే ఇక్కడ చెప్తా ఉన్నాడు, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తూ ఉన్నారు అని వెంటనే అన్నాడు. మనమైతే, గమనించారా? మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు. మరి రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయించే వారికి కలిగే లాభం ఏమంటే, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడేవారు కృంగి నేల మీద పడి ఉన్నారు. అయితే ప్రభువును బట్టి అతిశయించువారు లేచి చక్కగా నిలుచుచున్నారు. ఈనాడు మన జీవితం కూడా అదే అనుభవంలో ఉన్న కారణం చేత మనం ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం, మనం ప్రభువును సన్నుతిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క శ్రేష్టమైన కీర్తి మన నోట్లో కూడా ఉంది. మన పితరుడైన దావీదుతో కలిసి అట్టి శ్రేష్టమైన ఆరాధన చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుచేత ఈ సమయంలో ఈ శ్రేష్టమైన మాట ద్వారా మనం ప్రభువును ఆరాధిస్తాం. ఈ శ్రేష్టమైన తలంపు ద్వారా మనం ప్రభువును ఆరాధిస్తాం.
ఈ శ్రేష్టమైనటువంటి వర్తమానం ద్వారా ప్రభువును మనం ఆరాధిస్తాం. అంత మాత్రమే కాదు, అదే 34 అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? దీనులు దానిని విని సంతోషించెదరు. ఈ అనుభవాన్ని ఎవరైతే వింటారో వారట సంతోషిస్తారు. సంతోషించే వారి యొక్క లక్షణం కూడా చెప్పాడు అక్కడ. దీనులు దానిని విని సంతోషిస్తారు అంటున్నాడు. దీనులు అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడినవారు. ప్రభు యొక్క దృష్టిని ఎవరైతే తమ యొక్క జీవితంలో అనుభవిస్తారో వారు దీనులు. అందుకనే కీర్తనల గ్రంథంలో ఆయన దీనులను ఏం చేశాడో జ్ఞాపకం చేశాడు దైవజనుడు. దయతో కీర్తనల గ్రంథము ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 149వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. అటువంటి రక్షణతో అలంకరించబడిన దీనులు దావీదును బట్టి సంతోషిస్తారు. దావీదు చేసే ఆరాధన బట్టి సంతోషిస్తారు. దావీదు చేసే స్తుతిని బట్టి సంతోషిస్తారు. ఆయన సన్నతించే విధానాన్ని బట్టి సంతోషిస్తారు. ఆయన కీర్తించే విధానాన్ని బట్టి దీనులు సంతోషిస్తారు. ఆయన అతిశయించే దాన్ని బట్టి దీనులు సంతోషిస్తారు. ఈ 2 సందర్భాలు చెప్పిన తరువాత ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనం కూడా సమాజంగా చేరినప్పుడు మన ప్రక్కన ప్రభునామను బట్టి మోకరించిన వారిని మనం ఈ విధంగా తలస్తాం. నాతో కూడి యెహోవాను ఘనపరచండి, నాతో కూడి యెహోవాను ఆరాధించండి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేస్తాం. ఎందుకంటే ఆయన నామము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన నామం. అన్ని నామములకైనా పైనామం, గొప్ప నామం, అత్యున్నతమైన నామం, మహిమగల నామం. ఆ శ్రేష్టమైన నామాన్ని ఎప్పుడైతే మనము ఏకముగా కూడి ఘనపరుస్తామో దేవుని నామం అత్యున్నతమైన రీతిగా హెచ్చించబడుతుంది. అందుకని ఆయన చెప్పాడు, నాతో కూడి మీరు కూడా యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాం. కనుక ఆయన సన్నతించే భాగ్యం, ఆయన కీర్తించే భాగ్యం, ఆయన బట్టి అతిశయించే శ్రేష్టమైన ధన్యత మన జీవితంలో కలిగిన వారమై ఒకరితో ఒకరు కలిసి ప్రభువుని ఆరాధించే ఉన్నతమైన స్థితి కొరకే మన యొక్క జీవితాలు ఈనాడు వర్ధిల్లినాయి. ఒకవేళ ఈనాడు సమాజంగా కూటు కొరకు మనకు అవకాశాలు లేకపోయినా మన గృహాల్లో మనం కుటుంబీకులంగా చేరి ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ఆరాధించే ధన్యత మనం కలిగి ఉన్నాం. ఈ సమయంలో నా యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏమంటే, దావీదుతో కలిసి మనం కూడా ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించినట్లు, నిత్యము ఆయన కీర్తి మన నోట ఉండినట్లు ప్రభు తన కృపా కనికరములు మనందరి పక్షంగా విస్తరింపజేసి ఆయన్ను స్వాతంత్ర్యముతో ఆరాధించినట్లు మన జీవితమును జ్ఞాపకం చేసుకొనుగాక. ఆమేన్. నేను ఇప్పుడు ఆరాధన చేస్తాను. దయతో నా ఆరాధనతో మీరు ఏకీభవించండి. తరువాత మీరు మీ కుటుంబాల్లో ఆరాధన చేసుకోవచ్చు. ప్రేమగల ప్రియమైన తండ్రి, నమ్మకమైన దేవా, నీ శ్రేష్టమైన నామం కొరకే నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని దైవజనుడైన దావీదు పలుకుతా ఉన్నాడు. తాను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించడానికి గల కారణం, నిత్యము నీ కీర్తి ఆయన నోట ఉండడానికి గల కారణం తాను చెప్పాడు. ఏంటంటే, యెహోవాను బట్టి నాకు అతిశయం, ఆయనే నా అతిశయ కిరీటం, ఆయనే నా ఆనంద కిరీటం. కనుక మేము కూడా ఈ రోజున నిన్ను బట్టి అతిశయించడానికి కృపనిచ్చినందుకు స్తుతిస్తున్నాను. నేను కూడా గత కాలంలో పాపపురామం చేత చచ్చి ఉన్నప్పుడు మీరు కరుణించినారు. ఈ రోజున నిన్ను ఎల్లప్పుడూ సన్నతించు భాగ్యం, నా నోటు కూడా నీ కీర్తి ఉండు భాగ్యం అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాను. నా కొరకే మీరు మిగిలి చెల్లిన యవన శరీరం, యవన రక్తం కొరకు వందనాలు, వాటి ఏంది ఇచ్చినటువంటి పాలిభాగం కొరకు స్తుతిస్తున్నాను. నీ రాకడ కొరకు ఎదురు చూచువారిలో నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు తల వంచుకొని ఆడుచు కృతజ్ఞతాస్తుతులతో నా స్తుతి ఆరాధన
నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 401. వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా. సంఘమునా ఎవరు చేరిదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరిదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురు, పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురు, వారే పొందెదరు క్షేమాభివృద్ధి. క్రీస్తు ప్రభువునందు వారే పొందెదరు క్షేమాభివృద్ధి. క్రీస్తు ప్రభువునందు క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుదేహ రక్తమును తిని త్రాగు వారే తన యందు నిలిచేదారు. ప్రభుదేహ రక్తమును తిని త్రాగు వారే తన యందు నిలిచేదారు. ప్రకటించేదారు ఆయన మరణ పునరుత్థానమును వారు. ప్రకటించేదారు ఆయన మరణ పునరుత్థానమును వారు. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పట్టు వదలక
సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారో ఆ పట్టు వదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారో సాతానా ద్వారా సాతాను క్రియలు వర్తించేదారు వారే సాతానా ద్వారా సాతాను క్రియలు వర్తించేదారు వారే క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొల్లటి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారు క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారు నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు యేసు ప్రభువు తన రక్తమిచ్చి కొల్లటి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. మనం దేవుని వాక్యాన్ని వినకపూర్వం బైబిల్ కోర్స్ పాడుకుందాం. దివ్య గ్రంథము దివ్య గ్రంథము. దివ్య గ్రంథము దివ్య గ్రంథము దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచ్చటనైన వెదకిన సహాయం దొరుకును కష్టములు వచ్చినన్ దుఃఖములు కలిగినన్ విడువకుండ చదువుడి దివ్య గ్రంథం విడువకుండ చదువుడి దివ్య గ్రంథం దివ్య గ్రంథము దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచ్చటనైన వెదకిన సహాయం దొరకును కష్టములు వచ్చినన్ దుఃఖములు కలిగినన్ విడువకుండ చదువుడి దివ్య గ్రంథం విడువకుండ చదువుడి దివ్య గ్రంథం. ఈ సమయంలో మనము బలలో ఏకీవించకపోవడం, దేవుని యొక్క శరీర రక్తములు తిని త్రాగకపోవడం, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. దేవుని వాక్యంలో వ్రాయబడిన సందర్భాలు జ్ఞాపకం చేసుకుని దాన్ని బట్టి మనము పరీక్షా హృదయాలతో ప్రభు యొక్క బలను సమీపిస్తాం. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీకు కొన్ని మాటలు నేను జ్ఞాపకంలో తెస్తాను. 54, 55 వచనాలు చదువుతున్నాను. మీరు కూడా జాగ్రత్తగా వాక్యాన్ని చూడడానికి శ్రద్ధ వహించండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ప్రార్థన చేస్తాను వర్తమానం కొరకు. ప్రేమగల ప్రియమైన తండ్రి, నమ్మదైన దేవా, నీ వాక్యములో వ్రాయబడిన విలువైన సందర్భాలు మా జీవితాలకు ఎంతో శ్రేష్టమైనవి, మహిమాయుక్తమైనవి, ఆనందదాయకమైనవి.
నిత్యత్వానికి సిద్ధపరిచే సంగతులు అందరి బట్టి స్తుతిస్తా ఉన్నాం. నీ శరీర రక్తములు తిని త్రాగక పూర్వం మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మీరు ఇచ్చిన సమయం కొరకు వందనాలు. ఆ విధంగా పరీక్షా హృదయాలతో నిన్ను సమీపించినట్లు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఘనత మహిమా ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి స్తుతించి దీనిమై వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మీకు యోహాను సువార్త 6వ అధ్యాయంలోంచి కొన్ని తలంపులు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారుగుని దినాల్లో ఆయన కొన్ని సందర్భాలు మాట్లాడుతూ వచ్చారు. ఈ 6వ అధ్యాయంలో ఆయన ప్రత్యేకంగా ఆయన తన శరీరము గురించి, తన రక్తము గురించి మాట్లాడుతూ వచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనంలో విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు అని చెప్పిన తర్వాత జీవాహారము నేనే అని పలికాడు ఆయన. జీవమునిచ్చే ఆహారం ఆయనే. ఏ మనుషుని యొక్క జీవము నిర్జీవమైనది. ఇది దేవుడు మానవునిలో తన రక్తమును బట్టి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతూ వచ్చాడు ఆయన. అందుకనే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనములో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైతే దేవుని మాట వింటారో వారు నిత్య జీవాన్ని పొందగలరు. అంత మాత్రమే కాదు, వారు మరణములో నుండి జీవములోనికి దాటిపోగలరు. ఈ విధంగా 6వ అధ్యాయంలో కూడా శ్రేష్టమైన సందర్భాలు ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మరి 52వ వచనంలో యూదులు అంటున్నారు, ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలరని ఒకనితో ఒకడు వాదించి వారు వాదములోకి వెళ్ళిపోయారు. ఈయన శరీరాన్ని తినమంటున్నాడు, రక్తాన్ని త్రాగమంటున్నాడు, ఎట్లా అది సాధ్యము అని వాదనలోకి వెళ్ళిపోయారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడుతూ, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు ఆయన, మీరు నా శరీరమును తిని నా రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అని వెంటనే చెప్పాడు. 54వ వచనంలో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వానిని లేపుదును. ఏ కారణం ఏంటి మరి? ఎందుకు నా శరీరాన్ని తినాలా? ఎందుకు నా రక్తాన్ని త్రాగాలా? నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నిజమైన అబద్ధంతో కొనేటువంటి సందర్భం కాదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినట్లుగా మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. యేసు ప్రభు నిజమైన దేవుడైతే అపవాది అబద్ధమునకు జనకుడు, అసత్యమునకు జనకుడు. ఎందుకంటే అక్కడ వ్రాయబడిన మాట, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన లక్షణం అత్యున్నతమైనది. అందుచేతే ఆయన నిజమైన దేవుడు, ఆయన ఆహారము కూడా నిజమైనది. అందుకనే జీవాహారము నేనే అని చెప్పడానికి ఆయనకు ధైర్యం ఉండింది. ఈ సమయంలో ఎవరైతే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతున్నారో వారు నిత్య జీవం గలవారు, అంచె దినమున వారు లేపబడతారు. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 27వ వచనంలో ఏం చెప్పాడు? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి. ఈ లోకంలో క్షయమైపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకని చెప్పాడు ఆయన, క్షయమైపోయే వాటి కొరకు మీరు కష్టపడద్దు. మరి అక్షయమైన
ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇస్తాడు. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. కనుక 2 రకమైనటువంటి ఆహారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి క్షయమైపోయేది, రెండవది అక్షయమైంది. క్షయమైపోయేది అది కేవలము శ్మశానం వరకు పనిచేస్తుంది. అక్షయమైనది నిత్యత్వం వరకు పనిచేస్తుంది. కనుక ఎవరైతే ఇంకా భూమి మీద క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతూ తమ సమయాన్ని, తమ ఆరోగ్యాన్ని, తమకున్న దేవుని కృపలన్నీ వ్యర్థపరుస్తూ ఉన్నారో వారిని నేను దైవసేవకునిగా మనవి చేస్తున్నాను, దయతో మీరు ఆ విధంగా చేయకండి. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి, ఎందుకంటే దానివల్ల మీరు నిత్య జీవాన్ని పొందగలరు. ఇంకా క్రిందకు వస్తే అదే 6వ అధ్యాయము 32వ వచనంలో, కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకేలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించాడు. కనుక నిజమైన 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 అనే మాట ఇక్కడ మనం పదే పదే చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకంలో తెస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనాన్ని గమనిస్తాం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. శరీర సంబంధమైన, మానవ సంబంధమైన, ప్రకృతి సంబంధమైనటువంటి జీవితము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము చేత ఎవరైతే కడగబడతారో, ఎవరైతే నిర్దోషులుగా చేయబడతారో, ఎవరైతే నిష్కలంకులుగా చేయబడతారో వారు మాత్రమే తమ యొక్క జీవితంలో అక్షయతను స్వతంత్రించుకుంటారు. క్షయమైపోయే సందర్భాలు, తుచ్చమైన సందర్భాలు ఈ లోకములో కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే పరిస్థితులు, ఇవన్నీ కూడా నిత్యత్వాన్ని స్వతంత్రించుకోలేవు, అక్షయతను ధరించుకోలేవు. ఇంకా చెప్తా వచ్చాడు, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, మర్త్యమైన మీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినది. కనుక శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసింది. కనుక ఒక రోజున మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం. ఆ తరువాత అక్షయమైన శరీరాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ శ్రేష్టమైన ఆధిక్యత కొరకే మనం ఆశతో ఎదురు చూడాలి. దేవుడు ఇటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని మనకి ఎప్పుడు ఇస్తాడో దాని కొరకే నిరీక్షణ కలిగి సాగిపోవాలి. అందుకొరకే దేవుని వాక్యాన్ని ఆయన మనకిచ్చాడు, ఆయన శరీరక్తాలు మనకిచ్చాడు. వాటిని అనుభవించడం ద్వారా ఆత్మలో నూతనత్వాన్ని మనం కలిగి ఉండగలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఆయన జ్ఞాపకం చేశాడు, జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కనుక మనము వట్టినే తినడానికి లేదు, వట్టినే త్రాగడానికి లేదు. మనం పరీక్ష చేసుకున్న తర్వాత తిని త్రాగాలి. ఆ విధంగా మనం ధన్యులం కావాలి. దయగల దేవుడు అట్టి శ్రేష్టమైన స్థితిని మనకు అనుగ్రహించి తన కృపతో మనం నడిపించును గాక. ప్రార్థన చేసి పరిచర్య ముగిస్తాం. ప్రేమగల ప్రియమైన తండ్రి, నమ్మదైన దేవా, నీ శ్రేష్టమైన నామం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి మాకు అనుగ్రహించారు, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించారు, నీ లేఖనాలు మా కొరకే విరిచి వడ్డించారు. మీ శరీరం నిజమైన ఆహారమని, మీ రక్తం నిజమైన పానమని మాకు జ్ఞాపకం చేశారు. ఆ రీతిగా మా జీవితాలు ధన్యులుగా చేశారు. నీ వందనాలు చెల్లిస్తున్నాం. సర్వలోకంలో ఉండే సార్వత్రిక సంఘములను, దైవజనులను, పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందరినీ కరుణించండి, నీ కటాక్షం వారిపై ఉంచండి.
మేము త్వరలోనే విడుదల పొందగలమని ఆశిస్తూ నీ పాందరికి వస్తున్నాం. నీ చిత్తమైతే సమాజముగా కూడుట కొరకు మరలా మీరు మాకు మంచి తరుణం ఇవ్వండి. ఆ విధంగా మమ్మల్ని ధన్యులుగా చేయండి. ఆ విధంగా మమ్మల్ని సంతోషపరచండి. ఆ విధంగా మమ్మల్ని తృప్తిపరచండి. ఘనత మహిమా ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి స్తుతించి దీనిమై వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు అత్యంత కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్యమైన ఆదరణ మనకు తోడుగా ఉండి ఆయన పరిశుద్ధమైన కృపల చాటున భద్రపరచబడిన వారమై సాగిపోనట్లు ప్రభు తన కృపాక్షేమములు మన వెంట ఉంచునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు దేహ రక్తమును తిని త్రాగువారే తన యందు నిలిచేదారు. ప్రభు దేహ రక్తమును తిని త్రాగువారే తన యందు నిలిచేదారు. ప్రకటించేదారు ఆయన మరణ పునరుత్థానమును వారు. ప్రకటించేదారు ఆయన మరణ పునరుత్థానమును వారు. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిని. ఎవరు చేరెదరు